ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు ఏ కూర చేసినా అందులో దాదాపు చింతపండు వేయాల్సిందే. పచ్చడి నుంచి పసుపు వరకు, కర్రీ నుంచి కుర్మా వరకు చింతపండు లేనిదే పని జరగదు. ఇది వేస్తే ఆ కూరకు వచ్చే రుచే వేరు. అయితే చింతపండు మితిమీరి తిన్నా లేదా శారీరకంగా కొన్ని అనారోగ్యాలు ఉన్నవాళ్లు తిన్నా అనవసరమైన అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ ఎందుకలా? అసలు ఎలాంటి అనారోగ్యాలున్న వాళ్ళు చింతపండు తినకూడదు? ఒకవేళ తింటే ఏమవుతుంది? చింతపండు వాడితే కూరలు రుచిగా ఉంటున్నాయి కదా అని ఎక్కువగా తినకూడదు. రోజుకు కేవలం 10 గ్రాములకు మించి చింతపండు తింటే ఖచ్చితంగా అనవసరమైన అనారోగ్యాల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. చర్మ సమస్యలున్న వాళ్ళు చింతపండు తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. చర్మ సమస్యలతో బాధపడేవారు చింతపండుకు దూరంగా ఉండాలని ఆయుర్వేదంలో కూడా వివరించారు. చర్మ సమస్యలలో దీనిని ఉపయోగించడం వల్ల వాపు, దురద, దద్దుర్లు, చర్మం రంగు మారడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మధుమేహంతో బాధపడేవారు చింతపండును తీసుకోవడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు. చింతపండు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. మితంగా తింటే ఏం కాదని, కానీ చింతపండు అధికంగా తినడం వల్ల రక్తంలో చక్కెర సమతుల్యత దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. ఈ చింతపండు వల్ల గొంతు ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది. గొంతు నొప్పి లేదా ఇతర ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చింతపండుకు దూరంగా ఉండాలి. చింతపండు తినడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం ఉంది. పళ్లకు సంబంధించిన సమస్యలు పెరగడానికి చింతపండు తినడం కూడా ఓ కారణం కావచ్చు. పుల్లనివి ఎక్కువగా తినడం వల్ల దంతాలలో జలదరింపు, నొప్పి వస్తుంది. ఇది దంతాల ఎనామిల్పై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాదు, ఏదైనా శస్త్రచికిత్స జరగబోతున్నా, ఇప్పటికే జరిగినా చింతపండు తినడం దాదాపు 2 వారాల ముందుగానే మానేయాలి. దీన్ని ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది చింతపండుకు సంబంధించిన ఆరోగ్య సూత్రం. మరి మీలో చింతపండు అధికంగా వాడేవాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా తగ్గించండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ సన్నిహితులకు